నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టుల చుట్టూ సింహపురి రాజకీయం నడుస్తోంది. మొన్నటి చంద్రబాబు పర్యటన టార్గెట్గా వైసీపీ ఆరోపణలు చేస్తే టీడీపీ నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు, కానీ హుటాహుటిన ఆ పేరుని తొలగించి దానిని సంఘం బ్యారేజ్ కింద మార్చేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదేవిధంగా నెల్లూరు జిల్లాకి సంబంధించి ఈరోజు ప్రధానంగా తెలుగు గంగ వచ్చిన తర్వాత చిన్న గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక కాలువలను ఏర్పాటు చేసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన సేవలకి గుర్తుగా నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. మేము సూటిగా అడిగేది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళి వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం. మార్చాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే గోవర్ధన్ రెడ్డి గారే చెప్పాలా దీనికి? గతంలో మీ పరిపాలనలో ఎన్టీ రామారావు పేరు తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పలేకపోయావు? ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకుడివి, తర్వాత రాష్ట్ర నాయకుడు అయ్యావు. అలాగే కడప జిల్లాలో అన్నమయ్య విగ్రహాన్ని తొలగించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు కడప జిల్లాలో ఇది మంచి పద్ధతి కాదని? ఆ రోజు ఈ నీతులు కనబడలేదా? ఇవాళ అవసరమైతే మా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తే నెల్లూరు సంఘం బ్యారేజీల పేర్లు మార్చడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం. అది కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తేనే మారుతాయి, లేకుంటే మారదు. మేము మార్చాలని కాదు. మీరు ఎందుకు తప్పులు చేశారు? సంఘం బ్యారేజీకి ఏ సంబంధం ఉంది పేరు పెట్టారు మీరు? నెల్లూరు బ్యారేజీకి ఏ సంబంధం ఉంది మీరు పేర్లు పెట్టారు? ఏ సంబంధం ఉంది? ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యేలను అడగండి, ఎవరు తీసుకొచ్చారు సంఘం బ్యారేజీని? ఎవరు తీసుకొచ్చారు నెల్లూరు బ్యారేజీని? ఏ ప్రభుత్వంలో 90% పనులు ఆ బ్యారేజీలు పూర్తయ్యాయి చెప్పగలరా మీరు?